బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటున్న ఈ సీరియల్ నేటి ఎపిసోడ్లో అత్యంత ఉత్కంఠభరితమైన మలుపు తిరిగింది. జ్యోత్స్న రెస్టారెంట్స్కి కొత్త సీఈఓ ఎవరనే సస్పెన్స్కి తెరదించుతూ నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. జ్యోత్స్న అహంకారానికి, పారిజాతం కుతంత్రాలకు అడ్డుకట్ట వేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచేలా దీపను సీఈఓ స్థానంలో కూర్చోబెట్టేందుకు దశరథ మరియు కార్తీక్ వేసిన మాస్టర్ ప్లాన్ ఈరోజు ఎపిసోడ్కే హైలైట్గా నిలిచింది. ఒక పక్క ఓట్ల లెక్కింపు, మరో పక్క నరాలు తెగే ఉత్కంఠతో సాగిన ఈ నేటి కథనం బుల్లితెరపై సెన్సేషన్ క్రియేట్ చేసింది. వెల్కమ్ టు మై ఛానల్ సీరియల్ విజన్. కార్తీక్ని సీఈఓగా ఉండమని బోర్డు మెంబర్స్ అడగటంతో తన వ్యక్తిగత సమస్యల కారణంగా నేను ఆ పదవిని తీసుకోలేనని, ప్రస్తుతానికి బోర్డుకి సలహాదారుగా మాత్రమే ఉంటానని చెబుతాడు కార్తీక్. మన ఫ్యామిలీలో సీఈఓగా ఇంకెవరున్నారు? అసలు జ్యోత్స్న సీఈఓగా ఉండటంలో నీ అభ్యంతరం ఏంటని శివన్నారాయణ నిలదీయటంతో నేను మీతో పర్సనల్గా మాట్లాడాలని చెబుతాడు దశరథ. ఈరోజే జ్యోత్స్న రెస్టారెంట్స్ సీఈఓ ఎవరన్నది నిర్ణయిస్తానని బోర్డు మెంబర్స్కి చెప్పి కొడుకుని పక్కకు తీసుకెళ్తాడు శివన్నారాయణ. ఏదో గట్టిగానే ట్రై చేస్తున్నట్లుగా ఉన్నావు. జ్యోత్స్నని సీఈఓగా చేయటాన్ని ఎవరూ ఆపలేరని కార్తీక్తో చెబుతుంది జ్యోత్స్న. నేను తప్పించి ఈ ఇంట్లో సీఈఓగా చేయటానికి ఎవరున్నారని శ్రీధర్ని అడుగుతుంది జ్యోత్స్న. మీ అమ్మ సుమిత్ర చేయొచ్చు కదా, చెల్లెమ్మ బాగా చదువుకుంది, తనెందుకు కాకూడదని శ్రీధర్ అనటంతో జ్యోత్స్న షాక్ అవుతుంది. మనం తీసుకునే ప్రతి నిర్ణయం గతాన్ని మైండ్లో పెట్టుకొని తీసుకోవాలి. జ్యోత్స్నకి కార్తీక్ అంటే ఇష్టం, కానీ కార్తీక్ని పెళ్లి చేసుకోవడానికి మనమంతా ఒప్పుకోకపోవటంతో తను మరో పెళ్లికి ఒప్పుకుంది. ఇప్పుడు తనను సీఈఓని చేస్తే తను ఎప్పటికీ పెళ్లి చేసుకోదని అంటాడు దశరథ. ఇంతలో కార్తీక్ వచ్చి మామయ్య చెప్పింది ఒకసారి ఆలోచించమని అంటాడు. నా కోడలి ముఖంలో సంతోషం చూడాలి అనుకున్నాను. జ్యోత్స్నని సీఈఓ చేస్తే సుమిత్ర ఆనందంగా ఉంటుంది. ఆ తర్వాత జ్యోత్స్నకి కాబోయేవాడిని సీఈఓని చేస్తానని చెబుతాడు శివన్నారాయణ. అప్పుడు జ్యోత్స్న ఈ జన్మలో పెళ్లి చేసుకోదని అంటాడు కార్తీక్. మీ మాటలు మంచిదే, కానీ నేను సుమిత్రకు ఇచ్చిన మాటని ఏం చేయాలని పెద్దాయన అడగ్గా కార్తీక్ ఓ ప్లాన్ చెబుతాడు. మీ నిర్ణయం కోసం అందరం వెయిట్ చేస్తున్నామని శివన్నారాయణతో అంటుంది జ్యోత్స్న. పదవికి కావాల్సింది అనుభవం ఒక్కటే కాదు, అర్హత కూడా ఉండాలి కదా అని దశరథ చెబుతాడు. మీ కూతురికి మించిన అర్హత ఇంకెవరికి ఉంటుంది? ఉంటే వాళ్ళకే అప్పగించండి అని చెబుతాడు బోర్డు మెంబర్. ఆల్రెడీ ఫోన్ చేశాను, వస్తున్నారని చెప్పటంతో బోర్డు రూమ్లోకి పారిజాతం వస్తుంది. గ్రానీని చూసి జ్యోత్స్న షాక్ అవుతుంది. మీరు ఇంతగా కోరుకుంటుంటే నేను కాదనలేకపోతున్నానని అంటుంది పారిజాతం. నువ్వు కాస్త పక్కకు తప్పుకుంటే వెనక ఉన్న వాళ్ళు ముందుకొస్తారని కార్తీక్ చెప్పటంతో వెనక దీప ఉంటుంది. ఆమెను చూడగానే పారు, జ్యోత్స్న ఇద్దరూ షాక్ అవుతారు. పని వాళ్ళు ఈ మీటింగ్ హాల్లోకి రావాల్సింది కాఫీలు, టీలు కావాలా అని అడగటానికి, మనతో పాటు సమానంగా కూర్చోవడానికి కాదని దీపని అవమానిస్తుంది జ్యోత్స్న. ఆ మాటలతో సీరియస్ అయిన దశరథ, దీప పని మనిషి కాదు, జ్యోత్స్న రెస్టారెంట్స్కి కాబోయే సీఈఓ అని చెబుతాడు. ఆ మాటలు వినగానే పారు, జ్యోత్స్న షాక్ అవుతారు. ఇప్పుడు నా మనవరాలికి అన్యాయం జరిగేలా ఉందని ఎలాగైనా అడ్డుపడాలని అనుకుంటుంది పారు. సీఈఓ అంటే చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, క్లీనింగ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదని దీపని అవమానిస్తుంది జ్యోత్స్న. దీపని సీఈఓ పోస్ట్కి నేను ప్రతిపాదిస్తున్నానని చెబుతాడు దశరథ. నా భార్య సీఈఓ కావాలని కోరుకోవటం లేదు, దశరథ గారే ఫోన్ చేసి పిలిపించారని చెబుతాడు కార్తీక్. దీప కడుపుతో ఉంది, తనకి ఈ పనులన్నీ ఎందుకని అంటుంది పారిజాతం. దీప మీద నాకు నమ్మకం ఉంది, తను ఈ సంస్థని సీఈఓగా నడిపిస్తుందని అంటాడు దశరథ. దీప సీఈఓగా ఉండటం నాకిష్టం లేదని అంటాడు బోర్డు మెంబర్ ధరణి. దీపని సీఈఓని చేయాలన్న డాడీ నిర్ణయం చెల్లదని అంటుంది జ్యోత్స్న. దీప పరాయిది కాదు, తను నా కూతురు అని దశరథ చెప్పటంతో అందరూ షాక్ అవుతారు. నా చెల్లెలి కోడలు నాకు కూతురే కదా అని దశరథ కవర్ చేస్తాడు. మాకెవ్వరికీ అభ్యంతరం లేదని బోర్డు మెంబర్స్ చెప్పగా నాకు అభ్యంతరం ఉందని అంటుంది జ్యోత్స్న. ఓటింగ్ పెట్టి ఎవరిని సీఈఓ చేయాలని అనుకుంటే వాళ్ళనే చేయమని జ్యోత్స్న చెప్పటంతో శివన్నారాయణ ఓకే అంటాడు.
అలాగే కార్తీక్కి కూడా ఓటు వేసే హక్కు ఉంటుందని అంటాడు శివన్నారాయణ. ఇవన్నీ నాకెందుకు అని దీప అడగ్గా జ్యోత్స్నని అడ్డుకోవాలంటే ఇంతకు మించి వేరే మార్గం లేదని అంటాడు కార్తీక్. దీపని ఇక్కడికి తీసుకొచ్చే ముందు నాకు మెసేజ్ చేయొచ్చు కదా అని పారిజాతంపై ఫైర్ అవుతుంది జ్యోత్స్న. పారు ప్రవర్తనతో కార్తీక్కి అనుమానం వస్తుంది. చీటీలు నువ్వే తీసి నాకు ఇవ్వమని శివన్నారాయణ చెప్పటంతో జ్యోత్స్న సంతోషిస్తుంది. వరుసగా 3 ఓట్లు జ్యోత్స్నకే రావటంతో ఆమెను సీఈఓగా చేసేయమని అంటుంది పారిజాతం. అయితే ఆ తర్వాత నుంచి వరుసగా దీపకి ఓట్లు రావటంతో జ్యోత్స్న, పారులు షాక్ అవుతారు. ఇంతటితో ఈరోజు ఎపిసోడ్ ముగుస్తుంది. ఏది ఏమైనా జ్యోత్స్ననే సీఈఓ అనుకొని మురిసిపోయిన పారు, జ్యోత్స్నలకు వరుసగా దీపకు పడుతున్న ఓట్లు చూసి గొంతులో పచ్చివెలక్కాయ పడినట్లయింది. తక్కువ అంచనా వేసిన దీప ఇప్పుడు సంస్థకు బాస్గా మారే తరుణం దగ్గర పడటంతో వీరిద్దరి ఫ్యూజులు అవుట్ అయిపోయాయి. దశరథ, కార్తీక్ అనుకున్నట్లే దీప గెలిచి సీఈఓ పీఠాన్ని అధిరోహిస్తుందా, లేక ఆఖరి నిమిషంలో పారిజాతం ఏదైనా కొత్త కుట్రతో ఫలితాన్ని మారుస్తుందా అనేది రాబోయే ఎపిసోడ్లలో మరింత ఆసక్తికరంగా మారనుంది. మరి ట్విస్ట్లతో సాగుతున్న ఈ ఓటింగ్ ప్రక్రియలో జ్యోత్స్నను ఓడించి దీప సీఈఓ పీఠాన్ని దక్కించుకుంటుందని మీరు అనుకుంటున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో మాతో పంచుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన సీరియల్ విజన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.